హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు బఠానీ ఆలు కుర్మా అనేది చేయబోతున్నాం. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఆవాలు కూడా వేసుకుందాం. అలాగే కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం. అలాగే ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం. ఒక 6 లవంగాలు, ఇంకా బిర్యానీ ఆకు కూడా ఇందులోకి వేసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది స్మెల్తో సహా. కొంచెం కొత్తిమీర అనేది వేసుకుందాం. నూనెలో కొత్తిమీర వేసినప్పుడు స్మెల్ అనేది బాగుంటుంది. ఇప్పుడు బంగాళాదుంపలు వేసుకుందాం. ఈ పచ్చి వాసన పోయేంత వరకు మనం దీనిని నూనెలోని కాసేపు ఫ్రై చేయాలి. అలాగే ఉడకబెట్టిన బఠానీలు కూడా వేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. సాల్ట్ కన్నా ఇప్పుడు రాళ్ళ ఉప్పు అనేది బాగుంటుంది కూర టేస్ట్కి. ముందుగానే మిక్సీ పట్టినటువంటి టమాటో ఇంకా కొబ్బరి పేస్ట్ అనేది వేసుకుందాం. ఇలా ఆయిల్లోనే వీటిని కాసేపు కలపడం వలన టమాటోకి ఇంకా కొబ్బరికి ఉన్నటువంటి పచ్చి వాసన అనేది పోతుంది. ఈ కూర అనేది ఉడుకుతున్నప్పుడు స్మెల్ అనేది చాలా బాగుందండి. ఇప్పుడు కారం వేసుకుందాం. అలాగే ధనియాల పొడి కూడా వేసుకుందాం. బాగా కలుపుదాం. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకుందామండి. నేను ఇంతే వాటర్ పోసుకుంటున్నాను, ఎక్కువగా పోయడం లేదు. ఎందుకంటే కుర్మా అనేది కొంచెం థిక్‌గా ఉంటేనే తినడానికి చాలా బాగుంటుంది. వాటర్‌గా ఉంటే అది టేస్ట్ బాగుండదనమాట. మనం ఇందులోకి ఆల్రెడీ ఉడకబెట్టిన బఠానీలు వేసినాం కాబట్టి ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి. ఈ కుర్మా అనేది బాగా ఉడికిన తర్వాత ఈ టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో. ఫైనల్‌గా మనం ఇందులోకి కొత్తిమీర అనేది కొంచెం వేసుకుందాం. ఇదే అండి ఫైనల్‌గా మన వీడియో. బఠానీ ఆలు కుర్మా సింపుల్‌గా ఎంత సూపర్‌గా ఉంది చూడండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేను ఈ కుర్మాని కోకోనట్ రైస్‌తో తింటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్.